Hey guys, this is Siddharth. Welcome back to Seed Show. ఈ రోజు నాకు ఇష్టమైన టాపిక్ ప్యారలల్ యూనివర్స్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. ప్యారలల్ యూనివర్స్ అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మన యూనివర్స్ లో స్టార్స్, గెలాక్సీస్, ప్లానెట్స్, ఎర్త్ లో మనం అందరూ ఉంటాం. కొంతమంది సైంటిస్టులు చెప్తారు కొన్ని థియరీస్ ప్రకారం దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఫర్ అనదర్ యూనివర్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ సోప్ బబుల్స్ తీసుకుంటే ఒక బబుల్ కి ఇంకో బబుల్ అటాచ్ అయి ఉంటుంది, ఇంకో బబుల్ కి ఇంకో బబుల్ అటాచ్ అయి ఉంటుంది. మనము ఈచ్ బబుల్ ని ఒక యూనివర్స్ లా కన్సిడర్ చేసామంటే, అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఒక్కొక్క బబుల్ కి డిఫరెంట్ గా ఉండొచ్చు యూనివర్స్. లైక్ ఒక యూనివర్స్ లో మనలాంటి వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంకో యూనివర్స్ లో ఎర్త్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంకో యూనివర్స్ లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనలానే ఉండొచ్చు. మన ఇష్టం, మనం ఏదైనా ఇమాజిన్ చేసుకోవచ్చు. బికాస్ ప్యారలల్ యూనివర్స్ అనేది ఇంకా ప్రూవ్ అవ్వలేదు కాబట్టి. అండ్ ఇప్పుడు మనం న్యూ వర్షన్ ని ఇమాజిన్ చేసుకుందాం. మన స్కూల్ అయిపోయిన తర్వాత మనం ఒక్కొక్కటి చేస్తాం. లైక్ కొందరు ఎంపీసీ తీసుకుంటారు, కొందరు బైపీసీ తీసుకుంటారు, కొందరు యాక్టింగ్ చూస్ చేసుకుంటారు. కానీ బట్ మనం ఏదైనా ఒకటే చూస్ చేసుకోగలం. ఓకే, ఇన్ కేస్ అట్ ప్రజెంట్ లైఫ్ లో మీరు ఈ యూనివర్స్ లో మీరు ఇంజనీరింగ్ చేస్తున్నారు, ప్యారలల్ యూనివర్స్ లో మీరు డాక్టర్ అయి ఉండొచ్చు, ఆర్ ఇంకో యూనివర్స్ లో మీరు కలెక్టర్ అయి ఉండొచ్చు, ఆర్ ఇంకో యూనివర్స్ లో మీరు స్పోర్ట్స్ మ్యాన్ అయి ఉండొచ్చు, ఆర్ బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు. సో బేసికలీ ప్యారలల్ యూనివర్స్ ప్రకారం ఒక్కొక్క పాసిబుల్ డిసిషన్ కి ఒక్కొక్క ప్యారలల్ యూనివర్స్ అనేది క్రియేట్ అవుతుంది. సైంటిస్టులు ఎందుకు ప్యారలల్ యూనివర్స్ గురించి అంతలా థింక్ చేస్తారు అంటే, ఇది జస్ట్ నాట్ ఇమాజినరీ. కొన్ని థియరీస్ ప్రకారం పాసిబిలిటీ అవ్వచ్చు అని కొంతమంది సైంటిస్టులు అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థియరీ మల్టీ యూనివర్స్ థియరీ. మల్టీ యూనివర్స్ థియరీ అంటే మెనీ యూనివర్స్ అని అర్థం. అండ్ మీ అందరికీ తెలుసు మన యూనివర్స్ బిగ్ బ్యాంగ్ ద్వారా స్టార్ట్ అయింది అని. కొంతమంది సైంటిస్ట్ బిలీవ్ చేస్తారు బిగ్ బ్యాంగ్ థియరీ లాంటి ఈవెంట్స్ ఇంతకు ముందుగానే జరిగిండొచ్చు అని. ప్రతి ఒక్క ఈవెంట్ కి ఒక్కొక్క యూనివర్స్ అనేది క్రియేట్ అవుతుంది అని వాళ్ళ బిలీవ్. నెక్స్ట్ క్వాంటమ్ ఫిజిక్స్. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం క్వాంటమ్ ఫిజిక్స్ అనేది చాలా స్ట్రేంజ్ టాపిక్. కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ ప్రకారం ప్రతి ఒక్క టైం కి ఒక్కొక్క ఈవెంట్ జరుగుతుంది అని అర్థం. కాస్మిక్ ఇన్ఫ్లేషన్ థర్డ్ వన్. స్టార్టింగ్ లో మన యూనివర్స్ అనేది చాలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అయ్యేది. సో కొంతమంది బిలీవ్ చేస్తారు అంత ఫాస్ట్ ఎక్స్పాన్షన్ వల్ల కొన్ని యూనివర్సెస్ క్రియేట్ అయి ఉండొచ్చు అని. అట్ ప్రజెంట్ మనం ప్యారలల్ యూనివర్స్ కి ట్రావెల్ చేయొచ్చా అంటే నో, because no missions, no proof, no technology. In future may be possible or not possible. And this is about parallel universe. In case ఇలాంటి టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్ అయితే మనం పాడ్కాస్ట్ కూడా చేద్దాం. అండ్ దీనిపైన నాలెడ్జ్ ఉండే పర్సన్ వెతుకుతూ ఉన్నా మాకు దొరకగానే ఒక మంచి పాడ్కాస్ట్ కానీ రిలీజ్ చేస్తాం. అంతవరకు థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. పరిగెడత లైట్స్ కెమెరా యాక్షన్, నేను సిద్ నాకు తెలిసిన ప్యాషన్.